అంబేద్కర్ అంటే ఏంది ఈ దేశంలో? అంబేద్కర్ అంటే మహోన్నతమైన వ్యక్తి. ఈనాటి రాజకీయ నాయకులందరికంటే ఉన్నతమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నా అంటే చదువుకోండి అని చెప్తే అంబేద్కర్ అని నమ్మే వాళ్ళందరూ కూడా చదువుకుంటే అసలు అంబేద్కర్ యొక్క లక్ష్యం అది అర్థమయ్యేది. మహోన్నతమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన విలువలు, నిరంతర పరిశ్రమ, అధ్యయనం, వివిధ దేశాల గ్రంథాలన్నీ ఎక్కడ వెళ్ళినా బాగా చదివినటువంటి ఆత్మాభిమానం. అతడు ఎవరిని కాలుముక్కనిచ్చేవాడు కాదు. ఆ ప్రత్యేకంగా నేను మీలాంటి మనిషినే, మీరు నాతో సమానంగా, మీరు నాతో అతడు మహా ఉన్నత విద్యావంతులైన కానీ నాతో సమానంగా అని చెప్పేసి అందరినీ సమదృష్టితో చూసేటువంటి వాడు. అలాంటి వ్యక్తులు బాగా అరుదుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి నిర్మించిన రాజ్యాంగాన్ని సరైన అమలు కావడం లేదు. రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. అమలు కావడం లేదు. రాసిన రాజ్యాంగం అమలు కాకుంటే నేనే ఆ రాజ్యాంగాన్ని తగలబెడతాను ఒక్క సందర్భంలో అన్నాడు. అమలు కాకుండా అవును అమలు కావడం లేదు. రాజ్యాంగంలో ఉన్న మన రాజ్యాంగం ఎలా ఉంటుందంటే వెంట్రుక కంటే సన్నం ఏనుకంటే మందం ఉంటుంది. ఎంట్రుక కంటే సన్నం ఏనుకంటే మందం. దీని ఎట్లా అంటే దృఢ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం ఉంటుంది. దీన్ని మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు అంబేద్కర్ గురించి, విద్యావంతులు తెలుసుకున్న వాళ్ళు. కానీ ఇప్పటికీ మరి అంబేద్కర్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కానీ 10th క్లాస్ కానీ అంతంత చదివిన వాళ్ళు అంబేద్కర్ అంటే విమర్శిస్తున్నారు. మిడిమిడి జ్ఞానంతో అంబేద్కర్ తెలియని వాళ్ళు మాత్రాన మిడిమిడి జ్ఞానం కొంత తమకు తెలిసినంత తమకు తెలిసేటప్పటికి అంబేద్కర్ ఇగో మాల మాదిగ అర్జున వీళ్ళందరినీ మా పైకి ఉసుగొల్పుతున్నాడు అంటే దురభిప్రాయంతో అంబేద్కర్ను విమర్శిస్తారు. హక్కు కాదు, అర్హత కూడా లేదు. తెలుసుకోకపోవడం వాళ్ళకి అవగాహన లేకపోతే అనమాట. అంబేద్కర్ గురించి అవగాహన ఉంటే అంబేద్కర్ తన సర్వస్వాన్ని దేశం కొరకు త్యాగం చేసిండు. ఎన్ని కష్టాలు పడ్డాడు. అసలు బడికి దూరంగా, గుడికి దూరంగా, ఊరికి దూరంగా గాలి పైవైపు అంబేద్కర్ మీద నుంచి గాలి అగ్రవర్ణాల మీదకి రారాదు. అటు దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళి కిటికీలో నుంచి కొన్ని రోజులు బయట నుంచి చూసాడు. బడిలోకి రానియలేదు. బడిలోకి రానియకపోతే నీవు బడిలో వస్తే మేమందరం ఉంటలేమని చెప్పి అగ్రవర్ణాల వల్ల ఆధీనంలో ఉండేది. కాబట్టి ఆ రకంగా అతను బడికి దూరంగా, గుడికి దూరంగా. ఇప్పుడంటే పైనుంచి వాటర్ పోయడం, అవును, అన్నీ ఎత్తిపోయడమే. విద్య కూడా ఎత్తి పైనుంచి వేయడమే. అప్పుడు అట్లాంటి పరిస్థితి నుంచి అన్ని పరిస్థితులను తట్టుకొని వచ్చి నిలబడి దేశానికి మార్గదర్శకత్వం చేసినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావునికి చేతులెత్తి నమస్కరించాలి తప్ప విమర్శించే హక్కు లేదు, విమర్శించే అర్హత లేదు. అంటే ఎస్సీలకే రాజ్యాంగం, ఎస్సీలకే రిజర్వేషన్ అని చెప్పి చాలామంది అనవగాహనతో అంటారు. యాక్చువల్గా మనం నేనైతే కొంతవరకు రాజ్యాంగం చదివినా అక్కడ కులానికి రిజర్వేషనే రాయలేదు. అవును ఎవరైతే వెనుకబడి ఉంటారో, దళితులు అనగదొక్కబడిన వాళ్ళు, ఎవరైతే అడవిగా జీవితం అనుభవిస్తుంటారో వాళ్ళందరినీ ఎస్టీ రిజర్వేషన్ ఆర్టికల్ 341 వర్తించాలని రాయడం జరిగింది. అందులో ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్లు వివక్షలు, కుల వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత అనుభవిస్తున్నారో వాళ్ళకు షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ రిజర్వేషన్ వర్తించాలని చెప్పి అందులో రాశారు. ఎవరైతే అన్నీ ఉండి, ఇప్పుడు మేము బీసీ యాదవ్, మేము అన్నీ ఉన్నా మాకు కొంచెం ఆస్తులు లేవు, మాకు గౌరవం ఉంది, మా మీద వివక్ష లేదు, కొంచెం వెనుకబడిపోయినా కాబట్టి బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని రాయబడింది. ఇక ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద ఓసీలకు కూడా 10% రిజర్వేషన్ అమలైంది. ఇట్లా రాశాడు తప్ప ఇప్పుడు ఈ ఎస్సీలకే రిజర్వేషన్ అని రాయలే. దానికి ఉదాహరణ ఇప్పుడు మేము బీసీ డి ఈడ కర్ణాటకలో ఎస్టీ రిజర్వేషన్ మా యాదవ్లకు, ఇప్పుడు ఆడ ఎస్టీలం, ఇక్కడ బీసీలం, బీహార్లో మేము ఓసీలం యాదవ్లో, ఉత్తరప్రదేశ్లో కూడా ఓసీలం, వాళ్ళ రాజ్యం అది, ఉత్తరప్రదేశ్లో కూడా ఓసీలం. ఎందుకంటే మాకు ఆడ ఇక్కడ 340 రిజర్వేషన్ మొత్తం 3 ఆర్టికల్ 340 బీసీ, 341 ఎస్టీ, 340 ఎస్సీ. సో ఇక్కడ మాకు 340 పక్కల నారాయణపేట దాటే కర్ణాటక, 341 ఎస్టీ, బీహార్, యూపీలో మాకు రిజర్వేషన్ లేవు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న రెడ్లు అయితే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ కేటగిరీ. వీళ్ళు ఎన్నో చోట అవుతున్నారు, బీసీలో అవుతున్నాయి, ఎస్సీలు ఉంటారు. తమిళనాడులో ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటున్నారని విన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అంటే ఎవరు ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్ అట్లా రాశారు. ఆంధ్ర ప్రాంతంలో కొండరెడ్డిలు అని ఉండేటువంటి వాళ్ళు ఎస్టీలు. కొండరెడ్డి అంటే కొండలో ఉండేటువంటి వాళ్ళు పూర్తిగా ఎస్టీలు అనమాట, ట్రైబల్స్. ఇక్కడ మనకు ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్న బీసీలు 18 రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటుంటారు. సో వీటిలో ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుందంటే
ఏ రాష్ట్రంలో ఎవరు ఏ కేటగిరీలో ఉండరో చూసి వాళ్ళకి ఆ రిజర్వేషన్ కేటాయిస్తారు. అట్లా రాజ్యాంగం మనం ఆర్టికల్ 340 తీసినా, 341 తీసినా, 342 తీసినా అసలు కులమే లేదా? అవును, కులానికి రిజర్వేషన్ లేదు. కులానికి రిజర్వేషన్ లేదు కానీ ఇట్లా చేసి ఇప్పుడు ప్రసిద్ధి ప్రయోజనం చట్టం కింద కూడా 6 నెలలు కానుక సెలవులు అవి కూడా అందరికి ఇవ్వాలని లేబర్ చట్టంలో ఆడేం రాశాడంటే లేబర్ చట్టంలో ప్రతిపాదించాడు. అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కొన్ని అమలైనాయి. ఇప్పుడున్న లేబర్ చట్టంలో కూడా అన్ని అమలు చేయలేదు, కానీ ఇవి ఉండాలని చెప్పి ప్రతిపాదించారు అనమాట. ఈ 6 నెలల సెలవులు ఉండాలి, ఎందుకంటే ఒక నూతన ప్రాణానికి ప్రాణం వస్తుంది కాబట్టి వాళ్ళకు గౌరవప్రదంగా 6 నెలల జీతం పెంచి పెద్ద కాబట్టి 6 నెలల జీతము వాళ్ళు సెలవులు ఎట్లా పెట్టుకోవచ్చు. డెలివరీకి 3 నెలల ముందు తర్వాత పెట్టుకుంటారా, లేకుంటే 6 నెలలు ఒకటేసారి పెట్టుకుంటారా, ఆప్షన్ వాళ్ళది. సో అందులో 6 నెలలు సెలవులు ఒక ఎస్సీలకు కాదు, బీసీలకు కాదు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి 6 నెలల సెలవులు ఉండాలని చెప్పి అప్పుడు ప్రతిపాదించారు. ప్రతిపాదించిన 10-20 సంవత్సరాలకు అంబేద్కర్ చనిపోయిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. సో మళ్ళీ అక్కడ ఎస్సీలకి వేయాలని రాయలేదు, ఎస్టీలకి లేదు, మళ్ళీ కులం ఏం లేదు. మళ్ళీ కొంతమంది విమర్శిస్తారు కదా మహిళలకు అని చెప్పింది. అంతే, మహిళలకు అంతే ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు కలెక్టర్లు కానీ ఎస్ఐలు కానీ ఏ క్యాడర్లో ఉన్నా 6 నెలల జీతం వాళ్ళ ఇంటికి పోవాలి. అంతే. ఉదాహరణ కోటాను ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి 6 నెలల జీతం పోవాల్సిందే. అట్లా అంత క్లియర్గా ఉన్నా కూడా చాలామంది ఆయన విమర్శించే వాళ్ళు ఉన్నారు. తర్వాత స్వార్థపూరిత ఆలోచన విధానం ప్రకారం విమర్శిస్తే వీడు గ్రేట్ అనుకుంటారు. అట్లా ఆ ఉద్దేశంతో అంబేద్కర్ని విమర్శించేంత పని అంబేద్కర్ ఏం చేయలేదు. ఇప్పుడు కొంతమంది టీవీలలో ఇంటర్వ్యూలలో అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని కూడా పుకార్లు చెప్తారు. అంబేద్కర్ రాజ్యాంగం 300 మంది రాశారని కూడా పుకార్లు చెప్తారు. ఎన్ని దేశాల రాజ్యాంగం, ఎన్ని దేశాలు తిరిగి రాజ్యాంగం పరిశీలించి మనకు అమెరికా నుంచి ఒక ఆర్టికల్, లండన్ నుంచి మనకు అవసరమని ఒక 2-3 తీసుకున్నారంట. ఒక్కొక్క పెద్ద ఇన్ని గ్రంథాలు దాంట్లోకి వెళ్ళి మనకు ఉపయోగపడేది ఏంటి దాన్ని మాత్రమే తీసుకోవడం. కాపీ కొట్టిండు ఏం రాసిండు అంటారు. మీరు ఇట్లా అంటున్నారు. కొంతమంది అమెరికా రాజ్యం కాపీ కొట్టిండు, సొంతంగా రాసిండు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని రాజ్యాంగాలను స్టడీ చేసి ఎన్ని రాజ్యాంగాల్లో ఉండేటువంటి వడబోసి మన దేశ పరిస్థితులకు ఏవి అనుగుణంగా ఉంటాయి, మన ఆర్థిక పరిస్థితికి ఏవి అనుగుణంగా ఉంటాయి, వాటన్నిటిని సేకరించి క్రోడీకరించి మళ్ళీ వాటిని కొత్త రూపుదిద్ది తయారు చేసిన రాజ్యాంగం ఇది. అది సామాన్యమైన రాజ్యాంగం కాదు. అది చాలా మంది 300 మంది రాశారంట. యాక్చువల్గా 300 మంది కాదు, ఇంకా చాలా మంది రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది అని ఉంటారు. కానీ రాజ్యాంగ రచన కమిటీకి అంబేద్కర్ చైర్మన్. రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మంది ఉంటారు, గమనించే వాళ్ళు. పరిషత్తులో చాలా మంది ఉంటారు. రాజ్యాంగ కమిటీకి చైర్మన్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగ కమిటీలో 7 ఉంటారు. 7 కొంత ముస్లిమ్స్ ఉంటారు, బ్రాహ్మణ్స్, అన్ని వర్గాల ఒకరు చనిపోతారు, ఒకరేమో వాళ్ళ సొంత గ్రామానికి వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళిపోతారు. అట్లా ఒక 3 తప్పుకుంటారు. వాళ్ళ బాధ్యతలు కూడా ఒక్కొక్కటి అందరి బాధ్యతలు ఈయన రాసేది ఈయన రాయాలి, మళ్ళీ వాళ్ళు రాసేది మొత్తం ఫైనలైజ్ చేయాలి. అంతే. కెప్టెన్ అంటే ఎట్లుంటుంది, ఇప్పుడు ఎవరికి బౌలింగ్ చేయాలి, ఎవరు మిడాబ్లో పెట్టాలి, ఎవరు లాగర్లో పెట్టాలి, ఎవరికి కీపింగ్ పెట్టాలి అనేది ఇప్పుడు కెప్టెన్ టీం బాధ్యత. ఎందుకంటే అక్కడ ఓడిపోయిన ఆయనకే, ఒకవేళ గెలిచినా ఆయన కెప్టెన్. మళ్ళీ క్రికెట్తో పోలుస్తున్నాం కానీ మొత్తం భూమి ఉండేవారు ఉండాల్సిన రాజ్యాంగానికి మామూలు రాస్తూ మధుమేహం వచ్చేసి చనిపోయాడు. అంతే. విధులు ఉన్నాయి, అదే బాధ్యతలు కూడా ఉన్నాయి. అస్సలు ఆలోచించరు. బాధ్యతల గురించి ఆలోచించిన వ్యక్తికే హక్కుల గురించి అడిగే హక్కు. ఆ బాధ్యతల్లో మనం ఒకటి ఏంటి బాధ్యత అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణ ఒక కొంతమంది మూఢనమ్మకాలతో బాధపడుతారు, ఇంకా కొంతమంది అన్యాయం అవుతారు. మనం ఆ బాధ్యత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఒకటే కాదు, బాధ్యతలు కూడా విధులు కూడా ఇచ్చింది కాబట్టి ఆ బాధ్యతతో ఇది నమ్మొద్దు, దీనివల్ల బాధపడవద్దు చెప్పే హక్కు, అదే బాధ్యత. అది బాధ్యత. నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తించు. నీకన్నా తక్కువ ఉన్నవాడిని, నీకు ఇబ్బందుల్లో ఉన్నవాడిని ఆదుకో. అట్లాంటి చేయడం లేదు. నా హక్కు, నాకు కావాల్సిన హక్కుల గురించి మాత్రమే మాట్లాడడం తప్ప. రాజ్యాంగం అంటే హక్కులు అంటారు కానీ బాధ్యతలు చాలా ఉన్నాయి. బాధ్యతల గురించి ఆలోచించకుండా హక్కుల గురించి ఆలోచించే అవకాశమే లేదు, హక్కే లేదు అసలు. అంబేద్కర్ని చదవాల్సిన నువ్వు చదువుకో అంటున్నాడు. ప్రధానంగా చెప్పడం ఏంటంటే నువ్వు విద్యావంతుడు అయితే చాలు.